బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో సంచలనమైన విషయాలు, సెన్సేషనల్ విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉగ్రవాది డాక్టర్ మొహమ్మదియన్, అతని సోదరుడు ఒమర్ ఫారూఖీతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. ఎవరో మా అన్నని ట్రాప్ చేసి వీరికించారు అని చెప్పేసి ఫారూఖీ అయితే ఆరోపిస్తున్నాడు. దేశానికి ద్రోహం తలపెట్టే వ్యక్తి కాదు మా అన్న, ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పేసి ఫారూఖీ వ్యాఖ్యానించాడు. మేము 6 సంతానం ఉన్నాము మా ఫ్యామిలీలో. ఆముదం గింజల నుంచి మా అన్న ఆయిల్ తీసేవాడు, ఆయిల్ బిజినెస్ చేసుకునే మేము. మా అన్నకు విడాకులయ్యాయి రీసెంట్గా, విచారణలో నిజాలు బయటపడతాయి అని చెప్పేసి ఆ టెర్రరిస్ట్కి సంబంధించిన బ్రదర్ ఫారూఖీ చెప్పుకొచ్చాడు. 20 ఏళ్ళుగా హైదరాబాద్లోనే మేము ఉంటున్నాం. ఈ నెల 5న బిజినెస్ డీల్ ఉందని మా అన్న ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు. రాజేంద్ర నగర్ ఫోర్ట్ వ్యూ కాలనీలో మొహియుద్దీన్ నివాసం ఉంటున్నాడు. చార్మినార్ రెహ్మనియా మద్రాసాలో మౌలానాగా పనిచేస్తున్నాడు. ఆ మొహమ్మదియన్కి సంబంధించిన బ్రదర్ ఫారూఖీ. మనం ఆ ఫొటోస్లో చూస్తున్న మొహమ్మదియన్. అహ్మద్ మొహమ్మదియన్ని అరెస్ట్ చేశారు గుజరాత్ ఏటీఎస్ పోలీసులు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. 2007 నుంచి 2013 వరకు చైనాలో మెడిసిన్ చదువుకున్నాడు ఈ మొహమ్మదియన్. మెడిసిన్ చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఈ బాంబ్ బ్లాస్ట్లో పాల్గొన్నారు. అందులో ఒక వ్యక్తి అహ్మద్ మొహమ్మదియన్. ఆ ఫోటోలో కనిపించే వ్యక్తి రాజేంద్ర నగర్, హైదరాబాద్కి సంబంధించిన రాజేంద్ర నగర్లో ఉన్న వ్యక్తే. 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాడు, తన ఫ్యామిలీతో సహా ఇక్కడే ఉన్నాడు. 26 అన్నదమ్ములు, మొత్తంగా 6 సంతానం మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ ఫారూఖీ చెప్పుకొస్తున్నాడు. ఫారూఖీ చార్మినార్ దగ్గర ఉన్న ఒక మసీదులో అతను అక్కడ ఒక వక్తగా పనిచేస్తున్నాడు, మొత్తానికైతే ఒక మద్రాసాలో పనిచేస్తున్నాడు. అతను మా బ్రదర్ ఇలాంటి స్టెప్ తీసుకోడు అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాడు. కానీ మొత్తం మీద ఏటీఎస్ గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వీళ్ళు మాత్రం మొహమ్మదియన్ని గుజరాత్లో అరెస్ట్ చేశారు. ఈ బాంబ్ బ్లాస్ట్కి లింక్స్ ఉన్నాయని చెప్పేసి ఒక డీల్ మాట్లాడుకోవడానికి వెళ్తున్నా అని ఇంట్లో చెప్పాడు. కానీ ఎవరితో వెళ్తున్నాడు, ఎలాంటి వ్యక్తులతో వెళ్ళాడు, ఎలాంటి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి, బాంబులు తయారు చేస్తున్నాడా, ఇంకేదైనా విష పదార్థాలు. ఈ మధ్యలో బయో వెపన్స్ని తయారు చేస్తున్నారు. చైనా లాంటి దేశం కరోనాని ఇచ్చింది ప్రపంచానికి, అది ఒక బయో వెపనే. అలాంటి బయో వెపన్స్ని ఈ డాక్టర్స్ అందరూ తయారు చేస్తున్నారా? ఆయిల్స్ తీస్తాము, ఆయిల్స్కి సంబంధించిన బిజినెస్ మాదని చెప్తున్నారు. కానీ ఇటు ఏటీఎస్ కానీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ వీళ్ళందరూ ఏం చెప్పుకొస్తున్నారు? బయో వెపన్స్ని ప్లాన్ చేశారు వీళ్ళందరూ డాక్టర్స్ కలిసి. ఒక మెడిసిన్ చదువుకొని ఒక ఓత్ తీసుకున్న తర్వాత సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడారు ఈ డాక్టర్స్ అందరూ. ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు డాక్టరే. మెడిసిన్ చదువుకొని ఉంటే వీళ్ళకి ఎంత అవగాహన ఉండాలి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ మీద పట్టు, అలాగే ప్రొఫెషన్లో ప్రాక్టీస్, అలాగే టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కడ ఎంతమంది ఉంటారు అని మొత్తం మీద అయితే చాలా క్లియర్గా ప్లాన్ చేశారు ఈ డాక్టర్స్ అందరు కలిసి. కార్స్ని రెంట్ తీసుకొని, కార్స్ని కొనుక్కొని, సెకండ్ హ్యాండ్ కార్స్ని కొనుక్కొని అమోనియం నైట్రేట్ మన ఎరువులాగా వాడుకుంటాం మన పొలాలకి, పంట పొలాల్లో. రైతులు వాడుకునే అమోనియం నైట్రేట్ని వీళ్ళు ఒక ఎక్స్ప్లోజివ్ బాంబ్గా తయారు చేస్తారంటే అర్థం చేసుకోండి. మా అన్నకి అన్యం పుణ్యం తెలియదు, మా అన్నని ఇందులో ఇరికిస్తున్నారు అని అంటున్నారు. అసలు అలాంటి వ్యక్తులతో తిరగాల్సిన అవసరం ఏముంది? ఏమీ తెలియకపోతే గుజరాత్కి ఎందుకు వెళ్ళాడు? ఏ డీల్ కోసం వెళ్ళాడు? ఏ డీల్ మాట్లాడడానికి వెళ్ళాడు? ప్రొఫెషనల్గా అందరూ మెడిసిన్ చేశారు, ఆ మెడిసిన్ వృత్తికే ద్రోహం చేశారు. దేవుళ్ళ భావిస్తారు డాక్టర్స్ని, అలాంటి డాక్టర్సే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. సో మొత్తం మీద చార్మినార్, రాజేంద్ర నగర్, ఇటు చార్మినార్లో ఫారూక్ తను ఒక మౌలానాగా పనిచేస్తున్నాడు, మత పెద్దగా అని చెప్పొచ్చు, అక్కడ మద్రాసాలో పనిచేస్తున్నాడు. అలానే మొహమ్మదియన్ రాజేంద్ర నగర్లో 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు. సో ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్కి, ఈ జైషీ మహమ్మదీ వీటన్నిటికీ లింక్స్ ఇటు హైదరాబాద్కి కూడా ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. హైదరాబాద్లో కూడా ఏమైనా ప్లాన్ చేశారా? గతంలో మనం చూసాం, ఇటు కోటి
అటు లుంబిని పార్క్, గోకుల్ చాట్, అన్ని టూరిస్ట్ ప్లేసెస్, అన్ని ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రాంతాలు, సాయంత్రం వేళ ట్రాఫిక్ బీభత్సంగా ఉండే ప్రాంతాలు, అలాంటి ప్రాంతాలనే టార్గెట్ చేశారు. ఫరీదాబాద్లో ఏదైతే టెర్రరిస్టులను పట్టుకున్నారో అక్కడ 2900 ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించిన మెటీరియల్ దొరికింది. అప్పటి నుంచి కూపీ లాగుతుంటే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అంతా తెలుసుకునే లోపల